పరశురామ ప్రతిష్ఠిత అగ్నిలింగం కూడా నత్తారామేశ్వరంలో నెలకొని ఉంది. మాతృహత్య, క్షత్రియ హత్య దోషాన్ని నివారించుకోవటానికి పరశురాముడు గోస్తని నదీ తీరములో తపమాచరించాడని పురాణోక్తి. దోష పరిహారాల నిమిత్తం క్రౌంచ పర్వతాన్ని ఛేదించి శివుని అనుమతితో ఒక శివలింగాన్ని తీసుకువచ్చి గోస్తని నదీ తీరములో ప్రతిష్ఠాపన చేశాడని స్థల పురాణం తెలియజేస్తోంది. పరశురాముని మాతృహత్య, క్షత్రియుల హత్యలకు ప్రధాన కారణం అతని క్రోధాగ్ని. ఆ దోష నివృత్తి కోసం పరశురాముడు క్రోధాగ్నితో ప్రతిష్ఠించిన శివలింగం కావడంతో ఇది అగ్నిలింగంగా పేర్కొంటారు. అందుకే ఈ లింగం ఎప్పుడూ జలస్థాపితమై ఉంటుంది. పరశురాముడు 7 కోట్ల మునులు, దేవర్షులతో శివలింగాన్ని స్థాపించినందువల్ల దీనికి సప్తకోటీశ్వర పరశురామలింగమని పేరు. ఈ లింగమూర్తి ఏడాదిలో 11 నెలలు నీటిలోని జల